ఓం శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ గురువులు శ్రీ భోగనాథ మహర్షి గారికి, మహావతార్ బాబాజీ గారికి, పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారికి మా హృదయపూర్వక నమస్కారములు. మంగళం, నిత్య శుభమంగళం. అందరికీ నమస్తే అండి. మనం ఇప్పటి వరకు భగవద్గీతలోని ప్రథమాధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు, వాటి అర్థాలు తెలుసుకున్నాం కదండి. ఈరోజు భగవద్గీత ప్రథమాధ్యాయం పారాయణం చేద్దాం. ఓకేనండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధీం యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ. అన్యే చ బహవః శూరా మదర్దే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాः సర్వే యుద్ధవిశారదాః. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః సహసైవాభ్య అన్యంత సశబ్దస్తుములోऽభవత్. తతైశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ
पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदद्मतुः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् सघोषोदार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा दार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्युम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यं यदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युताम् यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहं ययेतेऽत्र समागताः दार्तराष्ट्रस्य दुर्बुद्धे युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरुनिति तत्र पश्यत्स्थितान् पार्थ पितॄनदपितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तदा स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विसीदन्निदमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्णा युयुत्सुं समुपस्थितं सेदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च तयिमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्यपितरः पुत्र
పుత్రా తదైవ చ పితామహాః మాతులా శ్వశురా పౌత్రా శ్యాలాः సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్యదార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నార్హా వయం హంతుం దార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కదం హత్వా సుఖినః స్యామ మాధవ యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో బిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః దార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థముపావిశత్ విసృజ్య ససరం చాపం శోకసంవిఘ్నమానసః. ఓం తత్సిదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. భగవద్గీతలోని ప్రథమాధ్యాయం పేరు అర్జున విషాద యోగ కదండి. అంటే కొంచెం మొత్తం ఈ అధ్యాయం తాలూకా వివరణ చిన్నదిగా చెప్పేస్తాను అన్నమాట. నాకు తెలిసింది. ఇది తప్పు అయితే పెద్దలు మన్నించండి, ఓకేనండి. అయితే అర్జున విషాద యోగ అంటే అర్జునుడికి కృష్ణుడు ఈ ప్రథమాధ్యాయం అంతాన అతను విషాదంలో ఉంటాడన్నమాట. అంటే ధృతరాష్ట్రపుత్రులైనటువంటి కౌరవులతోటి యుద్ధం చేయాల్సి వస్తుంది కదా. అలాగే వాళ్ళ గురువులు, అలాగే వాళ్ళ పితామహులు అంటే తాతలు, మనుమలు, మామలు, అంటే వాళ్ళ బంధువర్గం అంతా వాళ్ళ బంధువులే కదా, వాళ్ళ దాయాదులే కదా, వాళ్ళతోటి యుద్ధం చేయాల్సి వస్తుంది కదా. అర్జునుడు అంటే
సందిగ్ధావస్థలో ఉంటారన్నమాట. నా వాళ్ళతోటే యుద్ధం చెయ్యాలి, ఇది యుద్ధం చెయ్యొచ్చా చెయ్యకూడదా, చేస్తే మంచా చెడా, ఇలా ఆయన సందేహంతో ఉంటారన్నమాట. అలాగే ఇది భగవద్గీత అంటే అర్జునుడికి మాత్రమే చెప్పింది కాదండి. మన మానవాళి, విశ్వ మానవాళి లేదా ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి మానవాళి అంతా సుఖ సంతోషాలతో ఉండాలి అని కృష్ణ పరమాత్మ మనకి అర్జునుణ్ణి అడ్డుగా పెట్టి మనకి ఈ గీతని ఇవ్వడం జరిగింది, భగవద్గీతని ఇవ్వడం జరిగింది అనమాట. అయితే మనం నిత్య జీవితంలో ఏదైనా పని చేసేటప్పుడు కానీ, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ ఏంటండి, మనం కూడా ఇలాగ సేమ్ అంటే ఇలాంటి సందిగ్ధావస్థ స్థితిలోనే మనం కూడా ఉంటామన్నమాట. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇది చేస్తే మంచిదా, చెయ్యకపోతే మంచిదా, చేస్తే మంచి జరుగుతుందా, సక్సెస్ సాధించగలమా, లేదా ఓడిపోతామా, లేదా ఫెయిల్ అవుతామా, అంటే ఇలాగా మనకి కూడా మన నిత్య జీవితంలో విషాదంతో అంటే చేస్తే ఏమవుతుంది అనే ఒక సందిగ్ధావస్థ స్థితిలో ఉంటామన్నమాట. ఇది ఏంటంటే మనం కూడా ఒక ఖచ్చితమైనటువంటి దృఢమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఏదైనా ఒకటి చేద్దామని అనుకున్నప్పుడు ఒక దృఢంగా ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్తారనమాట. మనం ఎందుకంటే అంత ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు లేదా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఒక్క 5 మినిట్స్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఆలోచిస్తే సరైన నిర్ణయం, మంచి నిర్ణయం మనకే స్ఫురణకు వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ పరమాత్మ మన లోపల కూడా ఉన్నాడు కాబట్టి మంచి చేయడానికే. ఎందుకంటే ఆయన స్ఫురణ కలిగించేలాగా మనం ఆ నిశ్శబ్దాన్ని, ఆయన స్ఫురణ కలిగించేదాన్ని మనం స్వీకరించేటంత నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం మంచి చేయడానికే మన ఆలోచన ముందుకు వెళ్తుందన్నమాట. ఓకేనండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం భగవద్గీతలోని ఉన్నటువంటి శ్లోకాలు, వాటి తాలూకా అర్థాలు మనం వివరించుకోవడం అంటే నేను ఇది స్టార్ట్ చేసే ముందు కూడా మీకు ఒక వీడియో చెప్పాను. వీడియోలోని అంత పాండిత్యం నాకు లేదు యాక్చువల్గా. అంటే అది నా వరకు ఆలోచిస్తే అది భగవద్గీత అది ఒక మహాసముద్రం అండి. దాన్ని ఒక్క శ్లోకాన్ని ఎన్ని విధాలుగా ఆలోచించవచ్చు, ఎన్ని విధాలుగా అర్థం చేసుకోవచ్చు. అంటే మహానుభావులు చెప్తూ ఉంటే నేను కూడా విన్నాను. అప్పుడు నాకు అనిపించింది అనమాట, నాకున్న జ్ఞానానికి నేను దీన్ని వర్ణించలేను. కాకపోతే భగవంతుడు ఎందుకో నాకు ఈ ఆలోచన వచ్చిందనమాట. కాబట్టి నాకు తెలిసింది, నాకు తోచింది ఇది నా కోసం అనమాట. నేనిప్పుడు మీకు ఇది చెప్తున్నాను కదండి యూట్యూబ్‌లోని. దీనివల్ల ఇంతకుముందు నేను 18 అధ్యాయాలు ఎన్నోసార్లు పారాయణం చేశాను. ఓన్లీ సంస్కృత శ్లోకాలు. ఓకేనండి. ఇప్పుడు నేను రోజుకి ఒక శ్లోకం అన్న కాన్సెప్ట్‌తో చెప్పడం వలన నేను కూడా వాటి అర్థాలని కూడా చదువుతున్నాను. అంటే ఇంతకుముందు కొంచెం రఫ్‌గా చదివాను. కానీ ఇప్పుడు పరిపూర్ణంగా అంటే ఒక్కొక్క శ్లోకం తాలూకు అర్థం చదువుతున్నాను. అది నా అదృష్టం అనమాట. ఓకేనండి. ఏమైనా ఈ ప్రథమాధ్యాయంలో ఒకవేళ ఏమైనా తప్పులవి ఉంటే గనక ఈ ప్రథమాధ్యాయంలో ఇప్పటి వరకు 47 శ్లోకాలలో ఒకవేళ పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే గనక పండితులు, మహానుభావులు ఒకవేళ నా వీడియో చూస్తే గనక నన్ను క్షమించండి. ఏదో చిన్నవాడిని చెయ్యాలనిపించింది చేస్తున్నాను. ఓకేనండి. ధన్యవాదాలు. నమస్తే.